హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ స్వప్న గాజుల. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గాజుల క్రియేషన్స్. చూడండి, మీకు ఈరోజు ఇక్కడ చూపించే శారీస్ అన్నీ బళ్ళారి నుంచి ఒక మేడం మనకి 22 శారీస్ పంపించారన్నాను కదండి. అందులో మీకు ఈరోజు ఒక 5-6 శారీస్ అనేది చూపిస్తానండి. ఇది ఫస్ట్ శారీ అండి. శారీ వచ్చేప్పటికి లెనిన్ కాటన్ అనమాట, ప్యూర్ కాటను. శారీ అంతా లైట్ గ్రీను ఉంది. కింద పైన వచ్చేసి సిల్వర్ బార్డర్ వచ్చింది. శారీ మొత్తం ప్లెయిన్ ఉందన్నమాట. ఈ శారీకి చూడండి, నేను ఇలా బ్లాక్ ప్రింట్ వేయించాను అనమాట. చూసారు కదా ఎంత బాగా వేశారో. మధ్యలో వచ్చేసి అదొక డిజైన్ అండి. శారీకి మధ్యలో రౌండ్గా అదొక బ్లాక్ అనమాట. చుట్టూ బార్డర్కి పళ్ళుకి వచ్చేసి ఇలా ఫ్లవర్ డిజైన్ ఉన్న బ్లాక్ ప్రింట్ అనేది వేసామండి. మా మాస్టర్ చాలా బాగా వేశాడు. కలర్ అనేది చాలా బాగా సెట్ అయిందండి. లైట్ గ్రీన్కి బ్లూ అనేది, ఇంక్ బ్లూ అనేది చాలా అంటే చాలా బాగా సెట్ అయిపోయింది అన్నట్టు. చూడండి, ఇదంతా పళ్ళు డిజైన్ అండి. ఎంత బాగుందంటే మీకు షార్ట్లో కూడా పెట్టాను. ఇది శారీ వచ్చేసి ఇది చేసినప్పుడు ఎంత నీట్గా ఉందంటే ఇంకా వీడియోలో కన్నా రియల్గా చాలా లుక్ అనేది చాలా బాగా తెలుస్తుందండి. ఎంత బాగుంది తెలుసా ఫ్లవర్స్ అనేది. ఇది ఫస్ట్ శారీ అండి. సెకండ్ శారీ వచ్చేప్పటికి ఇది మైసూర్ సిల్క్ అండి. ఇది కొంచెం కాస్ట్లీ శారీ అంట. చాలా బాగుంది ఈ శారీ కూడా. ఎంత బాగుంది చూడండి. శారీ ఎంత ప్లెయిన్ ఉంది. మధ్యలో అంతా చిన్న గోల్డ్ బూటీస్ ఉన్నాయి. బార్డర్ వచ్చేసి చిన్నగా ఉందండి. ఒక 3 ఇంచెస్ బార్డర్ ఉంది. పైన కింద బార్డర్ అనేది 3 ఇంచెస్ బార్డర్ ఉండి, మళ్ళీ దానికి కింద కూర వచ్చేసి మనకి బ్లూ కలర్ ఉంది, బ్రింజాల్ కలర్ ఉంది. బ్లూ కలర్ని మీకు బ్లూలా కనిపిస్తుందండి. బ్రింజాల్ కలర్ ఉంది. ఈ శారీకి నేను విత్ బార్డర్తోని ఈ మ్యూజికల్ థీమ్ ఉన్న తబలా వీణా డిజైన్ అనేది వేయించానండి. చూడండి, మీకు పళ్ళు కూడా కింద మనకి బార్డర్లో ఏమొచ్చిందో పళ్ళు కూడా ఇలా జెరీ లైన్స్తోని పళ్ళు వచ్చింది. చూడండి, దీనికి 2 కలర్ కాంబినేషన్లో వేయించాను. బ్లూ అండ్ మెరూన్లో వేయించాను. నెక్స్ట్ థర్డ్ శారీ అండి. ఈ శారీ వచ్చేప్పటికి బ్లాక్ శారీకి రెడ్ కలర్తోని బార్డరు పళ్ళు వచ్చింది. దీనిపైన ఎలా అంటే దీనికి కూడా కొంచెం మనకి టెంపుల్ డిజైన్ కాన్సెప్ట్లో ఉందన్నమాట. చూడండి, మీకు అబ్జర్వ్ చేస్తే కనుక ఇది కూడా ఒక వీణా డిజైన్ ఉంది. వీణా పైన మనకు పీకాక్ అనేది నిల్చున్నట్టుగా అలా ఉంది. సో దానికి మ్యాచ్ అయ్యేట్టుగా నేను ఇలా మన భరతనాట్యం వేసే డిజైన్ అనేది సెలెక్ట్ చేసుకున్నానండి. ఒక అమ్మాయి నాట్యం డ్యాన్స్ వేస్తారు కదా, అలా కూచిపూడి, భరతనాట్యం అలాంటి స్టెప్స్ ఉన్న ఒక డిజైన్ అనేది నేను సెలెక్ట్ చేసుకున్నానండి. దానికి ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవుతుంది అన్నట్టుగా చాలా అంటే చాలా బాగుంది. ఓన్లీ గోల్డ్ కలర్తో వేసామండి. థర్డ్ శారీ వచ్చేప్పటికి. ఫోర్త్ శారీ వచ్చేప్పటికి ఈ శారీ కూడా అండి లెనిన్ కాటన్ శారీ. ఇది క్రీమ్ కలర్లో ఉంది మనకి శారీ అంతా. ఇందాక ఫస్ట్ చూసిన శారీ వచ్చేసి లైట్ గ్రీన్ కలర్లో ఉంది కదా, ఈ శారీ వచ్చేసి క్రీమ్ కలర్లో ఉంది. దీనికి కూడా మనకి పైన కింద అనేది సిల్వర్ బార్డర్ వచ్చింది. మళ్ళీ కింద వచ్చేసి చిన్నగా కోర అంచు అనేది బ్లాక్ కలర్తో వచ్చింది. ఈ శారీకి నేను 3 కలర్ కాంబినేషన్స్ సెలెక్ట్ చేసుకున్నానండి. ఏంటంటే లీఫ్ గ్రీన్ అండ్ రెడ్ కలర్, అవుట్లైన్ వచ్చేప్పటికి బ్లూ ఇచ్చాను. బ్లాక్ ఏమీ వాడలేదండి ఇందులో. చూడండి, పళ్ళుకి అవుట్లైన్ బ్లూ ఇచ్చాను అన్నాను కదా, ఇది కొత్త డిజైన్ అండి. పళ్ళు డిజైన్ చూడండి. దాంట్లో డిజైన్ మనకి శారీలో వచ్చేప్పటికి కవ్వు ఉంది కదా అండి, దీంట్లో నేను ఎలిఫెంట్ డిజైన్ అనేది వేసామన్నమాట పళ్ళులో. చూసారు కదా, మనకు అక్కడ బసవన్న ఉన్నాడు కదా ఆ డిజైన్లో. ఇందులో వచ్చేసి ఎలిఫెంట్స్ ఉన్న డిజైన్ అనేది సెలెక్ట్ చేసుకున్నానండి. ఇది ఫోర్త్ శారీ. ఈ శారీ కూడా చాలా బాగుందండి. నెక్స్ట్ ఫిఫ్త్ శారీ వచ్చేప్పటికి ఇది ఎలా అంటే మనకి టిష్యూ శారీస్ అంటాం కదా, చాలా ట్రాన్స్పరెన్స్గా ఉన్నాయండి ఈ శారీస్ అనేది. ఇది ఎట్లా ఉంది అని అంటే మనకి పింక్ కలర్లో ఉంది, ఆనియన్ పింక్ షేడ్లో ఉందన్నమాట. ఇది ఎగ్జాక్ట్ ఆనియన్ కలర్ అని చెప్పలేము, పింక్ అని చెప్పలేము. రెండు అంటే మనకేంటంటే ఇది టిష్యూ కాబట్టి డబుల్ షేడ్ కనిపిస్తుందండి. శారీ వచ్చేప్పటికి ప్లెయిన్ అనమాట. ఇది మొత్తం ఫుల్ బళ్ళు బార్డర్ అలా ఏముండే. శారీ కూడా స్ట్రెచ్ అవుతుందండి చూడండి. అయితే ఈ శారీకి ఇలా ఫ్లోరల్ డిజైన్ ఉన్న డిజైన్ విత్ బార్డర్తో వేయించాము. ఎందుకంటే శారీలో బార్డర్ లేదు కనుక విత్ బార్డర్తో వేయించాము. దీనికి నేను మెరూన్ కలర్ అండ్ లావెండర్ కలర్ వేసామండి. ఆనియన్ పింక్ పైన మెరూన్ అండ్ లావెండర్. చూడండి, పైవైపు చెప్పాను కదా బార్డర్ లేకుండా ఇలా ఉంటే శారీ కూడా స్ట్రెచ్ అవుతుందని చెప్పాను కదా, ఇలా ఉంది అనమాట.
చూడండి. దీనికి పళ్ళు వచ్చేసి డిజైన్‌కి మ్యాచ్ అయ్యేట్టుగా పళ్ళు డిజైన్ గూడా ఫ్లవర్ ఉన్న డిజైన్‌ని సెలెక్ట్ చేసుకున్నాను. ఫ్లవర్ ఫ్లోరల్ డిజైన్స్ లాగానే సెలెక్ట్ చేసుకున్నాను. ఈ శారీ అండి. ఈ శారీ గూడా చాలా బావుందండి. నెక్స్ట్ శారీ వచ్చేప్పటికి ఇది గూడా టిష్యూ శారీనే అండి. ఈ శారీ ఎలా ఉందంటే మనకి మస్క్ మెలన్ కలర్ అంటాం కదా! ఆ కలర్‌లో ఉంది. చూడండి మీకు దగ్గర నుంచి చూస్తే 2 దగ్గరగా అనిపిస్తాయి. కాకపోతే ఏందంటే కొంచెం ఆహ్, లిటిల్ బిట్ డిఫరెన్స్ ఉందండి షేడ్ అనేది. చూడండి ఈ శారీకి ఇలా నేను దాండియా డిజైన్ అంటాం కదా! ఈ డిజైన్‌లో ఉన్నదానికి లావెండర్ అండ్ గ్రీన్ వేసాము. 2 కలర్స్ వేసాము. ఈ శారీ అనేది చాలా హ్మ్, షైన్ అవుతుంది గనుక మనకు డిజైన్ కరెక్ట్‌గా తెలియట్లేదండి. ఇప్పుడు మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఎందుకంటే కరెక్ట్‌గా తెలియట్లేదు. చూడండి. ఇది పళ్ళు డిజైన్ అండి. పళ్ళుకొచ్చేసి ఇలా గ్రీన్ కలర్ వేసాము. శారీలో లావెండర్ పోర్షన్ ఎక్కువ తీసుకున్నాను. మధ్యలో వచ్చి చాలా తక్కువ గ్రీన్ కలర్ తీసుకున్నాను గనక పళ్ళుకనేది గ్రీన్ ఎక్కువ ఉండేట్టుగా తీసుకున్నాను. ఇదొక శారీ. నెక్స్ట్ శారీ వచ్చేప్పటికండి, ఈ శారీ అండి మన ఆర్గంజా శారీ అండి. ప్లెయిన్ ఆర్గంజా. చూడండి నేను చెయ్యి పెట్టాను. ఎంత ట్రాన్స్‌పరెన్సీగా ఉందంటే, టూ ట్రాన్స్‌పరెన్సీగా ఉంది ఈ శారీ వచ్చేసి. దీనికి ఆహ్, వేసాం కానీ కొంచెం లైట్‌గా కనిపిస్తుందనమాట. ఎందుకంటే కలర్ మొత్తము కిందకి దిగిపోయిందనమాట వేసేప్పటికి. చాలా ట్రాన్స్‌పరెన్సీగా ఉంటది గదండీ! కొంచెమే పట్టుకుంటదనమాట ఇలాంటి ఆర్గంజా శారీస్‌కి. మనకు లైట్‌గా ఎలా అంటే డిజిటల్ ప్రింట్ లాగా ఉంటది గానీ, చాలా డార్క్‌గా ఉండదు. చూడండి ఇది పళ్ళు డిజైన్ అనమాట. పళ్ళుకి మన శారీలో వచ్చేప్పటికి మగువ డిజైన్ వేసాం కదా అండి! దీంట్లో 3 కలర్స్ అండి. పింక్ కలర్, గ్రీన్ కలర్ అండ్ ఔట్‌లైనును హెయిర్‌కొచ్చేప్పటికి బ్లాక్ కలర్. ఇందులో మీకు చూడండి ఎంత డల్‌గా తెలుస్తుందో. మొత్తం 7 శారీస్ అండి. ఈ శారీస్ అన్నీ కూడా మనకి బళ్ళారి నుంచి మేడం పంపించా అన్నారు గదా! చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట. మేడంకి శారీస్ రిసీవ్ అయిపోయిన తర్వాత నేను వీడియో అనేది రిలీజ్ చేస్తున్నానండి. వీళ్ళవి 3, 4 ఎపిసోడ్స్ వస్తాయండి. చాలా బాగున్నాయి. మీకెవరికైనా గనక ఈ మేడం టీచర్ అంట అండి. ఇంకా మళ్ళీ పంపిస్తున్నారు. సెకండ్ టైమ్ పంపిస్తారు. ఫస్ట్ టైమ్ మాత్రమే ఈ శారీస్ పంపించారు. ఈ శారీ రిసీవ్ అయినంక మళ్ళీ కాల్ చేసి మళ్ళీ పంపిస్తాను అన్నారు. మీకెవరికైనా కావాలంటే కాంటాక్ట్ అవ్వండి. నచ్చితే గనక లైక్ చేయండి.